హలో ఎవ్రీవన్, నేను మీ పల్నాడు తెలుగు ట్రేడర్ వెంకటేష్ని. ఈరోజు మార్కెట్లో ఏం చేసాం, ఎలా జరిగింది అనేది ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజైతే చాలా జాగ్రత్తగా ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ అనేది అంత మంచి మూమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలామంది కొంచెం ట్రేడ్స్ మిస్ అయ్యాం. మార్నింగ్ ట్రేడ్ దాన్ని అబ్జర్వ్ చేయలేదు. ఇంకేదైనా ట్రేడ్ ఉంటే ఇవ్వండి అని అడిగారు. అయితే ట్రై చేసాము, కానీ దరువైతే అయింది. ఏం జరిగింది ఏంటి అనేది అయితే చెప్తాను, ఒకసారి అయితే వాచ్ చేయండి. మార్నింగ్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఒక రిజెక్షన్ రావాలి. రిజెక్షన్ వచ్చిన తర్వాత అగైన్ అక్కడే మనం ఎంట్రీ ప్లాన్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయడానికి అవ్వదు. ఈ రిజెక్షన్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో అది కానీ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ బులిష్ క్యాండిలే నా ఎంట్రీ అవుద్ది. ఎక్కడైతే నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను, ఈ ట్రేడ్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఇక్కడైతే ఒక క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఏమన్నా దీని మీద ఇక్కడ నుంచి ప్రైస్ రిజెక్షన్ అవుద్దని ట్రై చేసాం, కానీ ఇక్కడైతే ట్రిగ్గర్ అవ్వలేదు. నో ప్రాబ్లం, అప్ సైడ్కి అయితే ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్లో ఇక్కడ ఏమన్నా రివర్స్ అవుద్దని వెయిట్ చేయాలి. ఎందుకు రివర్స్ అయితే వెయిట్ చేసామంటే మనకు ప్రైజెక్షన్ ప్రకారం ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ పడ్డప్పుడు, బేరిష్ క్యాండిల్స్ పడ్డప్పుడు స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ కూడా ఇలా ఫిల్ అవ్వాలి. దీని గురించే రివర్స్ అవుద్దని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అవ్వలేదు. ఇక్కడైతే మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక ట్రేడ్ అయితే వచ్చింది. ఇక్కడైతే మనం దీని గురించే చెప్పాలి. నేను దీని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక బులిష్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేరిష్ క్యాండిల్, ఇక్కడ ఏం చేసాం, కిందకు వచ్చేటప్పుడు ఒక బులిష్ క్యాండిల్ బ్రేక్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసాం. అదేవిధంగా ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ బేరిష్ క్యాండిల్ బ్రేక్ అయితేనే తీసుకోవాలి. కానీ ఇక్కడ చాలామంది అయితే అంటే నేను ఇక్కడ ఒక లెవెల్ అయితే పోస్ట్ చేశాను టెలిగ్రామ్లో. అంటే దాని అర్థం ఏంటంటే ఆ లెవెల్ క్రాస్ చేసిన తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ ఉంటుంది, అక్కడ ఆ బేరిష్ క్యాండిల్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయాలి. ఇది చాలామందికి ఎవరైతే డైలీ ఫాలో అవుతుంటారో వాళ్ళకైతే నాకు తెలుస్తుంది నా గురించి. అంటే నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ లెవెల్లో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్లో ఎలా తీసుకోవాలనేది ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే కొంతమందికి స్టాప్ లాస్ అయితే అయింది. ఎవరైతే ఇక్కడ స్టాప్ లాస్ అయి ఉంటుందో వాళ్ళకైతే మళ్ళీ ఇక్కడ ట్రేడ్ ఇచ్చాం. ఇక్కడైతే మార్కెట్ చాలాసేపు కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అగైన్ ఇక్కడ ట్రిగ్గర్ అయింది. ఒక స్వింగ్ అయితే కిందకు వచ్చింది. ఇక్కడైతే ఒక ఎస్ఎల్ తీసుకొని ఉంటుంది అందరికైతే కామన్గా. ఓకేనా, ఈ విధంగా ఒక 3 ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసి ఒక ట్రేడ్ అయితే 500 పాయింట్స్ వచ్చాయి. 100-200 కాదు, 500 పాయింట్స్ వచ్చాయి. ఎవరైతే ట్రేడ్ మిస్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసాం, కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. దాని గురించి అయితే నేను ఇంకా అలా జరగకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒక లెవెల్స్ అయితే కొన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు. అప్డేట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అయితే రేపు నుంచి ఈ బాధ అయితే ఉండదు. ఒకసారి టెలిగ్రామ్ చూద్దాం ఏం జరిగిందో. ఒకసారి అయితే ఇక్కడ టెలిగ్రామ్ చూడండి. మార్నింగ్ అయితే ఒక అప్ సైడ్ మూవ్మెంట్ అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ సేమ్ ఆపోజిట్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ బ్రేక్ అయితే ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నాం అప్ సైడ్ ట్రేడ్, కానీ తర్వాత అర్థమైంది క్లియర్గా డౌన్ సైడ్ అయితే సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ అయితే కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో అయితే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఈ ట్రేడ్ అయితే ఇచ్చాం. ఇక్కడ ముందుగానే ఇచ్చాను సెల్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఛాన్స్ ఉంటుందని. వెంటనే ఇక్కడ 57 పాయింట్స్ అయితే మూవ్ అయిపోయింది ఈ ట్రేడ్. తర్వాత 100 పాయింట్స్ అయితే మూవ్ అయిపోయింది. క్లియర్గా ఈ ట్రేడ్ అయితే చాలా మంచి హిట్ అయింది. ఇంకా కంటిన్యూషన్ అయితే ఇక్కడ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది మొత్తం. అలాగా ఇక్కడ బులిష్ ట్రేడ్కి అయితే ట్రై చేసాం, చెప్పాం కదా. ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది. బులిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ మంచి పర్సింగ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఒకసారి అయితే ట్రై చేసాం, కానీ ఇక్కడైతే ట్రిగ్గర్ అవ్వలేదు. ఇక్కడ చెప్పాను ఆల్రెడీ క్లియర్గా, బ్రేక్ అవ్వాలి, క్రాస్ అవ్వాలి, బ్రేక్ అవ్వాలి, మళ్ళీ ఆ రెడ్ క్యాండిల్ మీద క్రాస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇది అయితే గుర్తుపెట్టుకోండి అందరూ. ఎందుకంటే మనం ఆ లెవెల్ బ్రేక్ అయింది కదా అని ఎంట్రీ తీసుకోగానే మళ్ళీ ఏమైంది, కిందకి సపోర్ట్కి వెళ్ళిపోయింది ప్రైస్, మళ్ళీ స్టాప్ లాస్ అయింది, మళ్ళీ అక్కడ మళ్ళీ ట్రిగ్గర్ అయింది, మళ్ళీ స్టాప్ లాస్ అయింది. ఇలా జరుగుతూ ఉంటుంది సమ్ టైమ్స్. ఇదే నేర్చుకోవాలి. మార్కెట్ ఇలాంటి రోజులు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా అయితే దీన్ని సీరియస్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా జరగకుండా కొంచెం అయితే అప్డేట్ అయితే చేద్దాం. ఇదైతే కంప్లీట్గా 500 పాయింట్స్ అయితే క్రాస్ అయింది, దాని గురించే చెప్పాను. తర్వాత ఈరోజైతే కొంత ప్రాఫిట్ కొంత లాస్, ఫైనల్గా డే అయితే పాజిటివ్గానే క్లోజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.